ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఎవరు లైక్ కొట్టాలని ఎక్స్పెక్ట్. బీటెక్ లో మమ్మల్ని ఇండస్ట్రియల్ ట్రిప్ కి తీసుకెళ్లారు. సర్ప్రైజ్ లాగా సర్ప్రైజ్ ఫేమస్ చికెన్ కూరలోనే పిండుకుంటా. ఓ బీర్ క్యాన్లు బీరు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమర్ అండ్ సౌమ్యాస్ వరల్డ్. ఈ బ్లాగ్లో మేము యూఎస్ నేషనల్ వైట్ వాటర్ సెంటర్కి వెళ్ళాము. ఈరోజు యాక్చువల్లీ సెయింట్ ప్యాట్రిక్స్ డే అనమాట. సో ఈ బ్లాగ్లో నేను సెయింట్ ప్యాట్రిక్స్ డే అంటే ఏంటి, అసలు అది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు అనేది నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. ఈ పార్క్ వచ్చేసరికి మా ఇంటి దగ్గర నుంచి ఒక 30 minutes డిస్టెన్స్, కానీ ఆ రోజు మాత్రం ఆల్మోస్ట్ 1.5 hours చూపించింది. బికాజ్ ఆ పార్క్ దగ్గరలో మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 40-50 minutes వరకు ట్రాఫిక్ జామ్. ఇలా ఎంటర్ అవ్వగానే ఎన్ని కార్స్ ఉన్నాయంటే అంత దూరం నుంచి చాలా చీమల్లాగా కనిపించాయి. అసలు చాలా కార్స్ ఉన్నాయి, ఎంతమంది జనం ఉంటారని భయం వేసింది. బట్ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఆల్మోస్ట్ చాలా పెద్ద స్పేస్ కాబట్టి ఎక్కువ మంది జనం అనిపించలేదు, బాగానే ఎంజాయ్ చేసాము. యూఎస్ఏలో ఫుడ్ ట్రక్స్ ఇలా ఉంటాయన్నమాట. అది చూడగానే చిన్నప్పుడు మూవీస్లో చూసింది గుర్తొచ్చింది, అందుకే రికార్డ్ చేశాను. ఓ బీర్ క్యాన్లు బీరు. బియర్ క్యాన్స్ చూడగానే అమర్కి ప్రాణం లేచి వచ్చింది. సో హియర్ ఈస్ ద ఎంట్రన్స్. ఇలా ఎంటర్ అవ్వగానే మనకి పార్క్ మొత్తం ఆల్మోస్ట్ కనిపిస్తుంది. ఇది చాలా పెద్ద పార్క్. సో ఈ లేక్ నేను ఈ గ్రీన్ వాటర్ చూసి ఫస్ట్ షాక్ అయ్యాను. అది న్యాచురల్గా ఫామ్ అయిందేమో అనుకున్నాను, కాదు. బేసిక్గా సెయింట్ ప్యాట్రిక్స్ డే అనేది ఇది ఒక ఐర్లాండ్ ఫెస్టివల్ అనమాట. కానీ ఇది వరల్డ్ వైడ్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇప్పుడు. సో ఈరోజు అందరూ గ్రీన్ కలర్ వేసుకుంటారు, మోస్ట్లీ గ్రీన్ కలర్ వేసుకుంటారు. అందుకని ఆ గ్రీన్ కలర్ చిహ్నంగా ఈ వాటర్లో కూడా గ్రీన్ కలర్ కెమికల్ ఏదో వేశారంట. సో అందుకని అవి గ్రీన్ కలర్గా మనకు కనిపిస్తున్నాయి వాటర్ కూడా. సో ఈ పార్క్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఇదేమో రాక్ క్లైంబింగ్. ఈ రాక్ క్లైంబింగ్ ఇది కూడా ఆర్టిఫిషియల్గా పెట్టిందే, కానీ యాక్టివిటీస్ అన్ని చేయాలంటే మనం వాళ్ళకి ఎంతో పే చేయాలి. ఈ రివర్ వచ్చేసి మ్యాన్ మేడ్దే, దట్ మీన్స్ ఆర్టిఫిషియల్దే అనమాట. ఇది న్యాచురల్గా ఫామ్ అయింది కాదు. కానీ ఈ పార్క్ పక్కనే ఒక పెద్ద కటాబా రివర్ ఉంది, అది కూడా చాలా ఫేమసే అనమాట. ఇక్కడ చాలా పెద్ద సౌండ్స్తో లైవ్ మ్యూజిక్ వస్తుందన్నమాట. సో అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో కంప్లీట్ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ రివర్లో చాలా మంది కయాకింగ్ చేస్తున్నారు. కొంతమంది వచ్చిన వాళ్ళు, కొంతమంది రాని వాళ్ళు చాలా కష్టపడుతూ చేస్తున్నారు. కొంతమంది డ్రిఫ్ట్స్ చేస్తున్నారు. దట్ ఈస్ సో గుడ్. లైక్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. పైన ఇదేమో జిప్ లైన్ అనమాట. సో కింద చేసేవాళ్ళు, రాఫ్టింగ్ చేసేవాళ్ళు చేస్తున్నారు, కయాకింగ్ చేసేవాళ్ళు చేస్తున్నారు, పైన జిప్ లైన్ చేసేవాళ్ళు చేస్తున్నారు. అండ్ ఆల్సో కింద లైవ్ మ్యూజిక్ నడుస్తుంది, అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇవే కాదు, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, నేను అవన్నీ మీకు చూపిస్తాను ముందు ముందు. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ అనమాట జిప్ లైన్స్ చేసే వాళ్ళకి. అండ్ ఎండింగ్ పాయింట్ కూడా మేము వెళ్తాము, అక్కడ కూడా చూపిస్తాను. సమ్మర్ కాబట్టి చెర్రీ బ్లాసమ్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ చెర్రీ బ్లాసమ్లో పింక్ కలర్ అండ్ వైట్ కలర్ ఉంటాయి. యాక్చువల్లీ వాషింగ్టన్లోకి వెళ్తే ఇప్పుడు చెర్రీ బ్లాసమ్ సీజన్ కదా. సో వాషింగ్టన్లో చాలా ఫేమస్ అంట. మనకి ఇక్కడ నుంచి 7 hours, మేబీ చూద్దాం, ట్రై చేద్దాం. ఇదేమో స్కైలైన్ వాక్ అనమాట. యాక్చువల్లీ చాలామంది కింద ట్రైల్స్లో వాక్ చేస్తూ ఉంటారు కదా. సో ఇది కూడా ఒక అడ్వెంచర్ కైండ్ ఆఫ్ థింగ్. కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని ఆ స్కైలైన్ ఒకసారి ఎక్కారంటే అది మొత్తం కంప్లీట్ చేశాక దిగుతారు. సో మధ్యలో కూడా స్టాప్స్ ఉంటాయేమో నాకు తెలియదు, కానీ సో వాళ్ళైతే ఇలా బ్యాగ్స్ తీసుకొని కావాల్సిన ఐటమ్స్ తీసుకొని అట్లా వాక్ చేస్తున్నారు. ఈ పార్క్ చుట్టూతో ఒక ఫారెస్ట్ లాగా ఉంది, మధ్యలో పార్క్ ఉంది. సో ఆ చుట్టూ ఫారెస్ట్ కైండ్ ఆఫ్ ఏరియాలో మొత్తం ఈ స్కైలైన్ అనేది డిజైన్ చేశారనమాట. అండ్ ఆ ఫారెస్ట్ లోపల ట్రైల్స్ కూడా ఉన్నాయి. ఫారెస్ట్ అంటే యానిమల్స్ అవన్నీ ఉండి కొంచెం భయంకరంగా ఏమి ఉండదు. సో ఇది కొంచెం అన్నీ జాగ్రత్తగా ఉంటేనే వాళ్ళు ట్రైల్స్ వేయడం అన్నీ మనకి ప్రికాషన్స్ అన్నీ బాగానే ఉంటాయన్నమాట. అసలు వీళ్ళు అడ్వెంచర్ ఏమో కానీ పడతారేమో అని నాకు చాలా భయం వేసింది. బట్ వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేస్తూ చేశారు.
మామూలు ప్యాట్రిక్ కాదు, పెద్ద ప్యాట్రిక్ ఇది. చూడు అసలు అమ్మ ఎండలో ఏందిరా వెన్నీల్లో కూర్చున్నారు మీరందరూ. మేము ఇంకా హాఫ్ వేనే కంప్లీట్ చేసాము, ఇంకా హాఫ్ వే పైనే ఉంది. సో ఇలా మిడిల్లో బ్రిడ్జెస్ పెట్టి కనెక్షన్ పెట్టాడు. సో ఎవరైనా అటు సైడ్ వెళ్ళాలంటే ఇక్కడేమో లైవ్ మ్యూజిక్ జరుగుతుంది, మేము చూద్దామని చెప్పి వెళ్ళాము. అండ్ ఈ సైక్లింగ్ ఇది కూడా ఒక అడ్వెంచర్. ఇక్కడ లైవ్ మ్యూజిక్ జరుగుతుంది. వి గోయింగ్, లెట్ us see how it is. You say slow down. I don't like to move too fast. It drowns the truth with things that are not real, and I really want us to be real with love, love that lasts. In the past I messed up, gave too much. What is ఇదేమో ఎమర్జెన్సీ కిట్ అనమాట. సో ఎవరికైనా ఎమర్జెన్సీగా ఏదైనా కావాలి అనుకుంటే రాఫ్టింగ్ చేసే వాళ్ళకి కానీ ఆర్ఎల్స్ కయాకింగ్ చేసే వాళ్ళకి కానీ ఇక్కడికి వచ్చి ఈ ఎమర్జెన్సీ కిట్ యూస్ చేసుకోవచ్చు. సో ఈ కయాకింగ్ చేసే వాళ్ళు ఎవరైనా రెస్ట్ తీసుకోవాలన్నా లేకపోతే అదర్ సైడ్ వెళ్ళాలన్నా సరే ఇలా మధ్యలో బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. ఆ బ్రిడ్జ్ ఇది ఒక ఎస్కలేటర్ లాగా ఉంటుంది, దాని మీద ఉంటే అదే తీసుకెళ్తుంది. సో ఇటు నుంచి అటు వెళ్ళాలంటే వీళ్ళు ఇలా దీన్ని యూజ్ చేసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇందాక జిప్ లైన్ చూపించాను కదా, ఆ జిప్ లైన్ ఇక్కడికి వచ్చి ఎండ్ అవుతుంది. ఇక్కడ పిల్లలు ఈ గ్రీన్ కలర్లో ఆడుకుంటే నాకు హోలీయే గుర్తొచ్చింది. సో అసలు గ్రీన్ ఎందుకు వేసుకున్నారు, గ్రీనే ఎందుకు వేసుకోవాలి ఈ పండుగ రోజు అంటే ఐర్లాండ్కి చిహ్నంగా బేసిక్గా గ్రీన్ కలర్ అంటారనమాట. ఈ గ్రీన్ కలర్ వేసుకోకపోతే లెపాచియన్స్ అనేవి వచ్చి కుట్టేసి వెళ్ళిపోతాయి అంటారు. సో ఐర్లాండ్లో లెపాచియన్స్ అంటే మీనింగ్ ఏంటంటే అవి ఒక చిన్న మ్యాజికల్ ప్రాణులంట. సో ఈ కథ చదివేటప్పుడు నాకు కూడా ఒక చిన్న యానిమీ మూవీ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఆ చిన్న ప్రాణులు వచ్చేసి అవి కూడా గ్రీన్ కలర్ డ్రెస్సెస్ వేసుకుంటాయంట. జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా ఆ రోజు గ్రీన్ కలర్ వేసుకోకపోతే వచ్చి కుట్టేస్తాయి అని చెప్పి అన్నారు. అండ్ ఆ కథలో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ చిన్న మ్యాజికల్ ప్రాణులు అంటే మనుషుల్లాగా ఉండే ఈ చిన్న ప్రాణులు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని ఉంటాయి కదా. సో ఇవి బంగారాన్ని కూడా దాచిపెడతా ఉంటాయంట అండ్ చిలి పనులు చేస్తూ ఉంటాయంట ఊళ్ళో అంతా తిరిగి. ఎవరైనా గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోలేదా వెళ్ళి కుట్టేద్దాం అన్నట్టు చూస్తూ ఉంటాయంట. సో వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ కదా. ఇందాక వాకింగ్ ట్రయల్స్ అని చెప్పాను కదా, ఈ వాకింగ్ ట్రయల్స్కి ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇట్లాగే చాలా ఎంట్రన్సెస్ ఉంటాయి. మనం ఎట్ సైడ్ నుంచి అన్నా అయితే వెళ్ళి ఎట్ సైడ్ నుంచి అన్నా రావచ్చు, కానీ మ్యాప్ మన దగ్గర ఉంటే మంచిది, తప్పిపోకుండా ఉంటాము. సో ఇదేమో స్కై వాక్ అని చెప్పాను కదా, ఈ స్కై వాక్ మనకి ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. బికాజ్ ఈ స్కై వాక్ కంప్లీట్ పార్క్ చుట్టూతూ అండ్ ఫారెస్ట్ లోపల ఇట్లాగా డిజైన్ చేసి ఉన్నారు. సో దాని మొత్తాన్ని వాక్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇదొక అడ్వెంచర్ అనే చెప్పొచ్చు. ఇలా రివర్ పైన స్కై వాక్ ఇలా నడిచి వెళ్ళడం. సో మేము ఇక్కడ కొంచెంసేపు రిలాక్స్ అవుదామని చెప్పి ఇట్లా మ్యాట్ వేసుకొని కాసేపు కూర్చున్నాము. చాలా చల్లగా, అప్పుడు దాకా సన్నీగా ఉన్నది, అప్పుడు టెంపరేచర్ మారిపోయి కొంచెం చల్లగా అనిపించి చాలా బాగుంది అనిపించింది. మంచిగా ఉంది కదా, ఇంతసేపు నడిచింది ఒకేసారి రిలాక్స్ అయినట్టు అనిపించింది. దట్టు అక్కడ ఎండలేదు కదా, ఇక్కడ ఎండలేదు కదా, అటంతా ఎండలో నుంచి వచ్చాం. అక్కడ నుండి ఎండ కూడా బాగుంది ఈ రోజు. ఏంటో మనం అనవసరంగా హూడీస్ వేసుకొని వచ్చాం. అంటే పొద్దున్న చాలా చల్లగా ఉంది టెంపరేచర్. ఆల్మోస్ట్ వచ్చేసి రావాల్సింది 59-58 ఉంది పొద్దున్న. రాఫ్టింగ్ ఎప్పుడైనా? నేను బీటెక్ లో మమ్మల్ని ఇండస్ట్రియల్ ట్రిప్ కి తీసుకెళ్లారు, అప్పుడు ఒకసారి చేశాను. నేను చేయలేదు, జస్ట్ ట్రైనర్ చేస్తా. నేను చేశాను, 4-5 సార్లు చేశాను. బాగానే ఉంటుంది, ఫన్ ఉంటుంది. కొంచెం స్విమ్మింగ్ కూడా వచ్చి ఉండాలి, అప్పుడు భయపడం. అమ్మో నాకు రాదు స్విమ్మింగ్. ఏముండదు, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్
రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాలెన్సింగ్ గా కూర్చోబెట్టి ఫార్వర్డ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్వర్డ్ రైట్ సైడ్ అంటే గైడ్ బ్యాక్వర్డ్ కూడా టీచ్ చేస్తా ఉంటాడు కదా వెనకాల. ఫ్లోన్ బట్టి రైట్ సైడ్ మీరు నాన్న దగ్గర ఏదో ఉంది చూడు. థ్యాంక్ యూ చెప్పు తీసుకోండి. వాటర్ అన్ని గ్రీన్ గా ఉన్నప్పుడు అవే గడి మూత అంతా బ్లూ అయిపోద్ది. ఇప్పుడు ఎట్లా వచ్చినాయి నాన్న ఇంత గ్రీన్ వాటర్ ఎలా ఫామ్ అయినాయి అసలు? ఈ గ్రీన్ వాటర్ ఒక రోజే ఉంటాయి. ఒక రోజేనా? వీళ్ళు కెమికల్ కలుపుతారు. ఓకే. ఆ కెమికల్ వల్ల మొత్తం గ్రీన్ గా అయిపోతాయి వాటర్. ఈ రోజు సెయింట్ ప్యాట్రిక్స్ డే కదా, సో గ్రీన్ కలర్ అందుకేనా గ్రీన్ షర్ట్స్ అందరూ వేసుకున్నారు. అందరు గ్రీన్ షర్ట్స్ వేసుకొని ఆ గ్రీన్ కలర్ లో దొరలాడటం ఇవన్నీ చేస్తున్నారు. ఈ ఒక్క రోజు ఇట్లా ఉంటది ఇక్కడ గ్రీన్ వాటర్. మామూలప్పుడు వైట్ వాటరే, కానీ భలే ఉంది కదా అసలు. ఆ గ్రీన్ కూడా అదొక కైండ్ ఆఫ్ రేడియం గ్రీన్ కలర్ లాగా. రేడియం కలర్ అసలు. ఒక కామెంట్ వచ్చింది, మొన్న మనం ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రీల్ చేసాం కదా, ఆ రీల్ కి ఎవరో ఒక అతను మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నేమ్ వేరే అమ్మాయి పేరు పెట్టాడు. మంచిదేగా, మంచిది మంచిది. నీకు కూడా తెలిసింది క్లియర్ గా ఎవరనేది. నాకు తెలుసుగా, నాకు ఎప్పుడో తెలుసు. మరి ఎవరైనా లైక్స్ కొట్టారా ఆ కామెంట్ కి? ఎవరు అంటే నువ్వు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎవరు లైక్ కొట్టాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మామూలుగా నేను అడుగుతున్నా. లేదులే, పేరు చెప్పారు కదా, మరి లైక్స్ పట్టుకొని వేసేస్తా గ్రీన్ వాటర్ లోకి. అందరికి నేను చూసిన వాళ్ళు అందరూ 60 above లాగే ఉన్నారు మోస్ట్ ఆఫ్ దెమ్. చూడు మళ్ళీ పైన కెమెరా పెట్టాడు నెత్తి మీద తాత పైన గోప్రో పెట్టి ఎరగదీస్తున్నాడు. అందరూ పెట్టారు వాళ్ళు, గ్యాంగ్ అందరూ 60s 70s ఏజ్ లో ఉన్నారు వాళ్ళు. మెమరీస్ క్యాప్చర్ చేస్తున్నారు వాళ్ళందరూ. పైన గోప్రో పెట్టుకొని అసలు వాళ్ళు చూడు, వాళ్ళు ఇంకా ఫన్. వాళ్ళైతే మంచిగా చూడు అన్న చెట్లకి హెమాత్ కట్టుకొని. ఎంజాయ్ చేసిన చేసినంత అన్నట్టుంది ఈ ప్లేస్. ఇలా కుక్క వేసుకొచ్చాడు రోయ్. బాగా క్యాప్చర్ చేయి అందరినీ. అటుపక్క కూడా అమ్మాయిలు వెళ్తున్నారు చూడు. నీకు బాగున్నట్టుంది. ఎప్పుడు నీ మొహమే చూడాలా ఏంటి? నా మొహమే చూడాలి. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నా మొహమే చూడాలి. దేవుడా, ఇది ఎక్కడ అన్యాయం దేవుడా. పెళ్లి చేసుకున్న ఇంకొన్ని రోజులు అయితే కళ్ళు పొడి చేసుకుంటావేమో. కళ్ళు పొడి చేసుకో. ఇంకా దారి నేను చూపిస్తాలే దారి. నన్ను ఎట్లా చూస్తావు మరి అప్పుడు? లైఫ్ అన్నాక కొంచెం కళా పోషణ ఉండాలా. నేను క్లియర్ స్కై పైలట్స్ కి ఎంత ఇష్టమో. సరిగ్గా పడుకో. In the ice, head to toe in tie-dye. Wonder where this fairy came from. She's from heaven. ఇవేమో బైక్ రెంటల్స్ అనమాట. బైక్ మీన్స్ సైకిల్ని ఇక్కడ బైక్ అంటారు. సో ఇవేమో సైకిల్ రెంటల్స్. ఇవి అది అయిపోయిన తర్వాత ఇలా రెస్టారెంట్కి వచ్చాము. సో వెళ్ళిపోయే ముందు ఏమైనా తాగి వెళ్దామని చెప్పి వచ్చాము. యాజ్ యూజువల్ అమరేమో బియర్ తెచ్చుకున్నాడు, నాకేమో ఏదో లెమనేడ్ తీసుకొచ్చాను అన్నాడు. ఇదేమో పైనాపిల్ ఐస్ క్రీమ్ అంట. క్యాలరీస్ బర్న్ చేశాడు, క్యాలరీస్ ఎక్కిస్తున్నాడు. మళ్ళీ డబుల్ క్యాలరీస్. 460 క్యాలరీస్ అంతే. ఇది అంతేనా? 460 ఇట్స్ 1 మీల్ బ్రో. ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇట్లా వీకెండ్ అయితే ఎక్కడికో చోటు వచ్చేసి ఇట్లా హ్యాంగ్ అవుట్ అయిపోవచ్చు. యా, అది ఇలాంటిది ఏదైనా ఈవెంట్ ఇలాంటిది ఏదైనా ఎక్కడికైనా వెళ్ళామంటే ఆ వీకెండ్ కి న్యాయం చేస్తాను అనిపిస్తుంది కదా. చేశానన్నా సర్ప్రైజ్ ప్లేస్ ని. సర్ప్రైజ్ లాగా సర్ప్రైజ్ ఫేమస్ అయిపోతావు నీ సర్ప్రైజ్ కి. సర్ప్రైజ్ SUR సర్ప్రైజ్ ఎంజాయ్ చేసావా? చేశాను. నాకు ఫస్ట్ థింగ్ ఏమనిపించింది అంటే గ్రీన్ టీచర్. ఇంటికి ఏం చేస్తావు? when life gives you time you need to enjoy. when life gives you lemon what you will do? when life gives me lemon ఏంటి లెమన్? ఓకే, లెమన్ ఇస్తే చికెన్ కూరలోనే పిండుకుంటా. when life gives you lemon you need to make it lemonade.
ఓకే ఐ విల్ మేక్ होने लगा हूँ जब से मिला हूँ shining in the sun it's like a problem on the ocean come hear me oh hear me shining in the sun it's like a problem on the ocean come and hear me oh hear me thinking about love and making and a life is shining sorry guys ఏమైనా మిస్టేక్స్ ఉంటే careful careful దిగేస్తే ఇంకా చాలే చాలే రా సో ఈవినింగ్ అయిపోయింది, అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. సో అమర్కి అయితే ఇవన్నీ అడ్వెంచర్స్ చేయాలంటే చాలా ఇష్టం, కానీ మమ్మల్ని ఒక్కరిని వదిలేసి వెళ్ళాలంటే భయం. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే మేబీ వదిలేసి వెళ్ళేవాడేమో. సో ఇంక వచ్చేసే టైంలో ఇక్కడ ఈ రాక్ క్లైంబింగ్ దగ్గర ఎవరు లేకపోయేసరికి వెళ్ళి ట్రై చేస్తానని చెప్పి వెళ్ళాడు. ఏమీ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం లేకుండా జస్ట్ వెళ్ళాడు. సో ఒక సగం వరకు ఎక్కి మళ్ళీ వచ్చేసాడు. వెళ్ళిపోయే ముందు ఈ గిఫ్ట్ షాప్కి వచ్చామన్నమాట. ఇది అవుట్ఫిటర్స్ అని చెప్పి ఇక్కడ మనకి ఈ అడ్వెంచర్కి కావాల్సినవన్నీ ఈ ప్లేస్లో అమ్ముతున్నారు. మనం ఏ నేషనల్ పార్క్ వెళ్ళినా సరే మనకి ఇలాగా ఒక గిఫ్ట్ షాప్ లేకపోతే ఒక విజిటర్ సెంటర్ అంటూ ఉంటుంది. అక్కడ మనకి కావాల్సిన మ్యాప్స్ ఉంటాయి అండ్ మనకి ఏమన్నా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు ఆ అడ్వెంచర్కి సంబంధించి. అండ్ ఆల్సో మనం ఈ ప్లేస్కి వచ్చాము అని గుర్తుగా ఏమైనా సూవినీర్ కొనుక్కొని తీసుకెళ్ళాలంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. నేను ఈ వ్లాగ్లో మీకు చూపించినట్టు మనం ఇక్కడ కొనుక్కునే వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు, కొనుక్కోలేని వాళ్ళు అన్నిటికీ రెంటల్స్ ఉంటాయి. లైక్ బైక్స్ కానీ కయాకింగ్కి సంబంధించిన బోట్స్ కానీ లేకపోతే దానికి కావాల్సిన హెల్మెట్ ఆర్ ఎక్సెట్రా ఇవన్నీ మనకి అక్కడ రెంటల్కి కూడా దొరుకుతాయి. అండ్ ఇక్కడ ఇలాంటి షాప్లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఏంటిది? పార్కింగ్ పాస్ ఫర్ ద డే. ఎంత టికెట్? $14 అంట. దీనికి టికెట్ ఉండదు. సో ఇప్పుడు మనం ఎంత తిరిగిందనుక టికెట్ లేదు. ఇట్స్ రీజనబుల్ కదా, ముగ్గురం తిరిగా. సో ఈ కైండ్ ఆఫ్ ట్రిప్, ఈ ఈవెంట్ మొత్తానికి మేము జస్ట్ కట్టింది $13 ఫ్రెండ్స్. $14 ఫ్రెండ్స్. సో గాయస్, మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ డే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేపాటికి అమెజాన్ పార్సల్ రెడీగా ఉంది. సో ఏంటి దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఎస్, ఇట్స్ ఎ ట్రైపాడ్ అనమాట, మొబైల్ స్టాండ్ ట్రైపాడ్. సో ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఒకసారి ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది మ్యాగ్నెటిక్, అంటే మన ఫోన్ దానికి అతుక్కుంటుంది. సో పద్దాక తీసి పెట్టుకునే ఆప్షన్, అంటే బాగా స్ట్రెయిన్ అవ్వక్కర్లేదు అనిపించింది. సో ఎలాగుంటుందో ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టాను. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ నుంచి యూస్ చేస్తున్నాము. చాలా బాగా యూజ్ అయింది ఇది. అండ్ మాకన్నా హైట్ ఉంది చెప్పాలంటే. అండ్ యా, ఇట్స్ వెరీ నైస్ ప్రోడక్ట్. సో దట్స్ ఇట్ ఫర్